చేసే బాధ్యత కూడా తీసుకున్నా. అన్నీ కూడా చేస్తా, మీరు ధైర్యంగా ఉండండి. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దొంగలు నమ్మి నేరస్తులు నమ్మితే మాత్రం మళ్ళా కుక్కతో ఒక వంకర పట్టుకొని వంకరై గోదావరి దీనికి అవుతుంది. కాబట్టి నేను అడిగేది ఒకటే మిమ్మల్ని అందరినీ, నేను ఈ విజయవాడ ఒక పైలట్గా తీసుకుంటా. మీకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ప్రకృతి మీ పట్ల చిన్న చూపు చూస్తుంది. పాలకుల పాపాలు మీకు శాపాలుగా మారాయి. కానీ ధైర్యంగా ఉండండి. నేను చెప్పింది అర్థం చేసుకోండి, నాకు సహకరించండి. నా కోసరం కాదు, మీకోసరం, ఈ రాష్ట్రం కోసరమని మరొక్కసారి తెలియజేసుకుంటూ చేస్తానని ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఇప్పుడు నుంచి అన్ని పని చేపిస్తాను, మనం చేపిస్తాం. నేను అన్ని మా ఆఫీసర్లు ఇక్కడే ఉన్నారో మనం చేపిస్తాం. ధైర్యం అయినమ్మా, పోయిన పనులు మళ్ళీ ఇస్తారు. కాకపోతే బాధలు ఆధార్ కార్డు లేకపోయినా అది నీకేం బాధ్యతమ్మా, ఎన్ని ఇప్పిస్తాను, నీకేం కావాలని చేస్తాను. ఎప్పుడు తెలిపాడు మీ ఆయన? 6 నెలలు ఉంది సార్. 6 నెలల నుంచి సచివాలయం చుట్టూ తిరుగుతున్నాను సార్. ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం 4 నెలల నుంచి తిరుగుతున్నాను సార్. ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదు. నేను చెప్తున్నా, మా ఆఫీసర్ చెప్తాను, చేపిస్తాం. ఒక్కళ్ళు సచివాలయం పనిచేయట్లేదు సార్. 11ంటికి వస్తున్నారు సచివాలయానికి. 11 నుంచి 12 దాకా సార్. తల్లి, భవిష్యత్తులో దానికి కూడా జవాబుదారి. నీకు ఫోన్ ఉందా? ఉంది సార్ నాకు. నేను ఆ ఫోన్ సరిగా ఉపయోగించుకొని కంప్లైంట్ చేసి నేర్చుకో, నేను చేపిస్తా. ఏం చేయాలన్నా కూడా నేను నేర్పిస్తాను. నీకు అది జరగదమ్మా, నేను ఇప్పిస్తాను. రేషన్ కార్డు అవసరం లేదు, మీకు ఇప్పిస్తాను. అందరికీ ఇమ్మన్నాను. నేనేమంటాను, నువ్వేం చదువుకున్నావు? ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. ఈ రోజు వరకు నా కంపెనీ నన్ను కాపాడుకొచ్చింది సార్. నా కంపెనీ లేకపోతే నేను నడి రోడ్లో నిలబడాలి సార్. వాసన నాకు ఇచ్చారు సార్. ఆయన తప్పించి నన్ను పోషించారు సార్ ఇప్పటి వరకు. అంటే మీరు చెప్పండి. Terima kasih.